మార్కాపురంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభకు ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఇప్పుడు అలా చూద్దాం. కానీ ఈరోజు మీరు ఒకసారి చూస్తే మా మిస్సెస్ ఉంది. ఎందుకంటే అందరికి కూడా ఒక ఆలోచన ఉండాలి. అవకాశాలు ఇస్తే అవకాశాలు ఉపయోగించుకోవాలి. అదే సమయంలో మన సమర్థత నిరూపించుకునే అవకాశం వస్తుంది. బిగినింగ్లో మా మిస్సెస్ కూడా వ్యాపారాలు చేయడం తెలియదు. ఇంట్లో కూడా వాళ్ళకు అవసరం లేదు కాబట్టి ఎన్టీ రామారావు గారు కుమార్తెగా ఏ పని చేయాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో నేర్చుకోలేదు. నేను మంత్రి అయిన తర్వాత మళ్ళీ నాకు రాజకీయాల్లో యాక్టివ్గా 89లో మినిస్టర్ అయ్యే పరిస్థితి, 94లో మినిస్టర్ అయ్యాను. అప్పటికి నేను ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టాను ఫ్యామిలీ బిజినెస్ కోసం. అప్పుడు ఇంట్లో లోకేష్ చిన్న కుర్రాడు. అప్పుడు నేను ఆలోచించి బిజినెస్ చూసుకోమని మా మిస్సెస్ను కోరాను. ఆవిడ రిలక్టెంట్గా రిఫ్యూజ్ చేశారు. బిగినింగ్లో నేను గట్టిగా చెప్పాను, ఎవరో ఒకరు చూసుకోవాలి, నేను మంత్రిగా ఉన్నాను, నాకు టైం ఉండదు, అది కాకుండా బిజినెస్ చూడడం కరెక్ట్ కూడా కాదు అని చెప్పితే యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను మంత్రిగా ఉండి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాను. 10 ఏళ్ళు రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటే అక్కడి నుంచి అంచెలంచెలుగా ఒక సాధారణమైన మహిళ హెరిటేజ్ కంపెనీని డెవలప్ చేసి పిల్లలను కూడా అందరినీ, మా అబ్బాయిని కూడా బాగా చదివించి పెళ్ళైన తర్వాత ఇద్దరిని కూడా స్టాన్ఫోర్డ్ వరకు చదివించే పరిస్థితికి వచ్చిందంటే అది మహిళలకు ఉండే శక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు అక్కడితో ఆగలేదు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. అంటే ఇప్పుడు సర్వీస్ యాక్టివిటీస్కి వెళ్ళింది. అంటే ఒక మహిళ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 10 మందికి స్ఫూర్తినిచ్చే స్థాయికి మీరు ఎదగాలి. నేను మా ఇంట్లో కూడా ఊహించలేదు. అలాంటిది మా మిస్సెస్ చేయగలిగిందంటే అందరికీ ఆ శక్తి ఉంది. అందుకే నేను మనస్ఫూర్తిగా మా మిస్సెస్ని అభినందిస్తున్నా. ఎందుకంటే ఓసారి మనం కూడా అక్నాలెడ్జ్ చేయాలి మంచి చెడుల్ని. అలాంటి మంచి చెడులు చేసినప్పుడు నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని పనులు చూసుకోవడమే కాకుండా అవసరమే 10 రూపాయలు ఇచ్చే శక్తి కూడా సంపాదించుకునేది. నాకు ఖర్చు పెట్టమంటే పెట్టే పరిస్థితి ఉన్నారు. నేను రాజకీయాల్లో సంపాదించలేం కాబట్టి వ్యాపారాల్లో వాళ్ళు సంపాదించే పరిస్థితికి వచ్చారు. కాబట్టి దిస్ ఇస్ ఏ గ్రేట్ డే. ఎందుకు ఈ మెసేజ్ ఇస్తున్నారంటే కష్టపడితే మీరందరూ కూడా ఒక పెద్ద ఎత్తున పేరు తెచ్చుకునే అవకాశం వస్తుంది. అది ఒక రోజులో కాదు, నిరంతరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అబ్సల్యూట్లీ సార్. మీ తల్లిగారి విషయంలో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన ఒక సంఘటన మాతో క్లుప్తంగా పంచుకుంటారా? ఇది మనందరికి కూడా తల్లి జ్ఞాపకాలు ఎప్పుడూ ఉంటాయి. మా మదర్ కూడా అందరం అరిగానే మధ్యతరగతి కుటుంబం. వ్యవసాయం మాకు ఆధారం. మేము చదువుకునేటప్పుడు నిద్రలేసి తెల్లవారుజామున నిద్రలేసి మాకు వంట చేయడం. నేను హై స్కూల్కి పోయేవాడిని. అందరి మారిగా నా జీవితం కూడా. హై స్కూల్కి పోతే చంద్రగిరి 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు నడవాలి. 6 కిలోమీటర్లు నడవాలంటే 9-9:30 స్కూల్కి పోవాలి. ఇక్కడ 6:30-7 గంటలకు బయలుదేరి తప్ప అక్కడికి రీచ్ కాలేము. 6:30కు నేను బయలుదేరాలంటే మధ్యాహ్న భోజనం మళ్ళా మాకు అప్పట్లో వండి మాకు క్యారీర్ ఇవ్వాలి. అంటే అప్పుడు పొట్లాలు కూడా కట్టేవాళ్ళం. క్యారీర్ తీసుకుపోవాలని మళ్ళీ తీసుకురావాలి కాబట్టి ఈ మరిగా పొట్లాలు ఇప్పుడు చేస్తున్నారు, ప్యాకెట్ చేసి ఇచ్చేసేవాళ్ళు. దాన్ని పుస్తకాలతో పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. అంటే 5 గంటలకు నిద్రలేసి 4 గంటలకు నిద్రలేసి వంట చేసి మాకు స్నానాలు చేపించి స్కూలుకి పంపించేది. అక్కడి నుంచి ఓసారి ఆలోచించేవాడిని, ఎవరన్నా గెస్ట్ వచ్చినా, బంధువులు వచ్చినా, నేను రాజకీయాల్లో గెస్టులు వచ్చినా వంట చేసేవాళ్ళు. ఆ వంట చేసినప్పుడు ఆ వంట గదికి పోయి బయట వస్తే కళ్ళంతా నీళ్లు కనపడేటివి. అంటే ఆ పొగంతా వచ్చేది, కడుపులోకి పొగబోయేది.
కళ్ళ నీళ్లు వచ్చేటివి. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, ముఖ్యమంత్రి అయిన తర్వాత నా తల్లి పడిన కష్టాలు ఏ ఆడబిడ్డ పడకూడదనే ఉద్దేశంతోనే దీపం ద్వారా వంట గ్యాస్ సిలిండర్లు మీకు ఇచ్చాను. దేశంలో ఎవరికీ ఆలోచన రాలేదు. మా తల్లి కష్టాలు చూశాను. అందుకే నా ఆడబిడ్డలు అవస్థ పడకూడదనే ఉద్దేశంతో 95-97లోనే ఆడబిడ్డలందరికీ గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ కొంతమంది రేట్లు పెరిగాయని మళ్ళా కట్టెల పొయ్యి పెట్టుకుంటా ఉంటే ఇది కరెక్ట్ కాదని దీపం 2 కింద మళ్ళీ 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇది స్ఫూర్తి. సార్, మరి కొంతమంది మహిళలు కూడా ఇక్కడ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగడానికి రిక్వెస్ట్ చేస్తున్నారు. విత్ యువర్ కైండ్ పర్మిషన్ కెన్ వి ఫ్రీగా అడగచ్చమ్మా, మీరు ఏం అడగాలని అడగచ్చు. మీరు చెయ్యెత్తి మీ పేరు ఊరు చెప్పి అడగండి అమ్మా. ఇట్ సైడ్. నమస్కారం సార్, నా పేరు సుమతి, మాది బసవన్నపాలెం గ్రామం. ఎక్కడున్నావమ్మా నువ్వు? కనపడలా. ఇక్కడున్నా సార్. చేయిపోయికెత్తున్నా. మీరెట్రా సెక్యూరిటీ ఎట్రా? నువ్వు రావా? సెక్యూరిటీ ఈ పక్క నువ్వు ఇట్రా. సార్ ఇక్కడున్నా సార్. మాట్లాడమ్మా. ఇప్పుడు మాట్లాడుకుని వస్తున్నావు. మా సెక్యూరిటీ అడ్డం పడ్డారు నీకు. సార్ నమస్కారం సార్. చెప్పమ్మా. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సార్. నేను మర్చిపోయానమ్మా, నువ్వు గుర్తు చేశావు. మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు. ఒక అన్నగా తమ్ముడుగా మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి శుభాకాంక్షలమ్మా. చెప్పమ్మా. సార్, ఉమ్మడి రాష్ట్రంలోనే వెనుకబడిన పల్లెటూరు నుండి ప్రతి ఆడబిడ్డ చదువుకోవాలనే ఆలోచనతో సైకిల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు అనుకున్న ఆ ఆశయం నెరవేరిందని అనుకుంటున్నారా సార్? మీరు ఇక్కడ 2 విషయాలు ఉన్నాయమ్మా. ఆడబిడ్డలంటే బలహీనులనే ఒక అభిప్రాయం. కూలికెళ్లే ఆడవాళ్లకు తక్కువ కూలి ఇస్తారు. అవునా కాదా? అవునా? వాస్తవం కదమ్మా. మగవాళ్ళకి ఎక్కువ ఇస్తారు. రెండోది, సైకిల్ తొక్కాలంటే మగబిడ్డలే తొక్కాలి కాబట్టి ఆడబిడ్డలు తొక్కకూడదు, వీళ్ళు తొక్కలేరు అనే ఉద్దేశంతో మగబిడ్డలకే ఇస్తారు. ఇవన్నీ ఆలోచించిన తర్వాత కొంతమంది మగబిడ్డలు ఆడబిడ్డల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. నీకేం తెలియదు, నువ్వు గమ్మునుండు అని మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, మా ఆడబిడ్డల శక్తి చూపించాలని 8, 9, 10వ తరగతి చదివే ఆడబిడ్డలందరికీ సైకిళ్ళు ఇచ్చాను. మగవాళ్ళు నడిచిపోతా ఉంటే మా ఆడబిడ్డలు సైకిళ్ళు వేసుకొని పోతా ఉంటే చూసి ఆనందపడ్డాం, ధైర్యాన్ని ఇచ్చాం. అది కొంతమంది 8వ తరగతికి వస్తానే తల్లిదండ్రులు చదువుకు నిలిపేసేవాళ్ళు. ఎప్పుడైతే ఆడబిడ్డలకు సైకిళ్ళు ఇచ్చానో ఆడబిడ్డలు తల్లిదండ్రుల పైన పోరాడి స్కూలుకు పోవడం మొదలుపెట్టారు. దానివల్ల స్కూలుకి వెళ్ళారు, ధైర్యం వచ్చింది. ఎవరైనా మగవాళ్ళు గేలి చేస్తే, ఎగతాళి చేస్తే తిరుగుబాటు చేసే శక్తిని కూడా ఇచ్చాం. ఈరోజు ఆ శక్తిని మిమ్మల్ని అందరినీ మళ్ళా కోరుతున్నా. ఎవరైనా మగవాళ్ళు కానీ మీ మీద అరాచకాలు చేయాలంటే తిరిగి గట్టిగా సమాధానం చెప్పే పరిస్థితి మీ దగ్గర నుంచి వస్తే భయపడే పరిస్థితి వస్తుంది. అది రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఇటీవల కాలంలో మనం చూసాం కొన్ని. అలాంటివి చూసినప్పుడు ఈరోజు కూడా ఒక యాప్ ఓపెన్ చేశాను. ఎవడైనా సరే ఆడబిడ్డ జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, అదే లాస్ట్ డే మీకు అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. గంజాయి దాగినా, డ్రగ్స్ తిన్నా, కొంతమంది రౌడీ మూకలు ఆడబిడ్డలు బయట వస్తే ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఆడవాళ్ళంటే విలాసవంతమైన వస్తువులుగా ఆలోచించే పరిస్థితికి వచ్చాయి. అందుకే మీరు ఇటీవల కాలంలో చూస్తున్నారు, ప్రభుత్వం చాలా గట్టిగా ఉన్నాం, ఇంకా గట్టిగా ఉంటారు.
మీకు ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక బిడ్డగా, రక్షకుడుగా ఉంటానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఆ ధైర్యమే ఈరోజు ఇన్ని లక్షల మంది మీరంతా కూడా బయట వచ్చి బ్రహ్మాండంగా పనిచేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఎవరమ్మా చేయెత్తాలి? ఓకే, మీ పేరు చెప్పి అడగండి అమ్మా. మైక్ ఇస్తారమ్మా, మీరు చేయి పైకెత్తండి, మైక్ ఇస్తారు, అప్పుడు మాట్లాడచ్చు. హలో, చెప్పమ్మా. నమస్కారం సార్. చెప్పమ్మా. నా పేరు మెహరునిసా, నేను పొదిలి మండలం నుంచి వచ్చాను. మీరు గతంలో ఆడవాళ్ళు ఇంటి పనికి వంట పనికి మాత్రమే పరిమితం అన్న రోజుల్లోనే డ్వాక్రా సంఘాలు ప్రవేశపెట్టారు సార్. దీని వెనక మీ ఆలోచన ఏంటి సార్? ఇన్ని లక్షల మంది గ్రూపులు చేరి ఇంత సక్సెస్ అవుతారని మీరు ముందుగానే ఎలా ఊహించగలిగారు సార్? అంటే అమ్మా, ఇప్పుడు ఈరోజు మనం చూస్తే ఆ రోజు నేను ఆలోచించింది, ఆడబిడ్డలు జనాభాలో సగం ఉన్నారు, సగమే మగవాళ్ళు ఉంటారు. 50% పనిచేస్తే మిగిలిన 50% పనిచేయకపోతే అనుకున్న అభివృద్ధి జరగదు. ఒకటి. రెండోది, ఆడబిడ్డలు అభివృద్ధిలో భాగస్వాములు కాకపోతే మిమ్మల్ని చులకనగా చూసే అవకాశం వస్తుంది. మగవాళ్ళు మేమే సంపాదిస్తున్నాం, నీకేం తెలియదు, ఇంట్లోనే ఉండాలి, నేను చెప్పినట్టే వినాలి అనే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఒక ఆర్థికంగా సమాజం పైకి రావాలన్నా, జనాభాలో సగం ఉండే ఆడబిడ్డల గౌరవం పెరగాలన్నా మీకు ఒక ఆర్గనైజేషన్ అవసరం అనిపించింది. అదే డాక్రా సంఘాలు. పొదుపు ఉద్యమంతో ప్రారంభించాను. ఇప్పుడైనా సరే తక్కువగా మాట్లాడుతున్నాం, కానీ అప్పుడైతే నేను నెలకొకసారి లేకుంటే 10 రోజులకు ఒకసారి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఇదే మాదిరిగా అనేక విషయాలు నేను చర్చించేవాడిని. మీలో కొన్ని సమస్యలు మీకు చెప్పి ఎట్లా పరిష్కారం చేయాలని నేర్పించేవాడిని. ఓసారి చాలా మంది ఆడబిడ్డలు ఎదురుకొచ్చి మీటింగుల్లో మా ఇంట్లో అత్తమామలు వేధిస్తున్నారు, ఎట్లా పరిష్కారం చేసుకోవాలని అడిగేవాళ్ళు. భర్త కూడా కొడుతున్నాడు, తాగేసి వచ్చి ఇచ్చిన డబ్బులు చాలదని అని కూడా చెప్పేవాళ్ళు. అప్పుడు నేను మీ డాక్రా సంఘాలకు నేర్పించాను, కుటుంబం విడిపోకూడదు. అట్లని చెప్పి కొడతా ఉంటే జీవితాంతం సఫర్ కాకూడదు. ఎట్లా వాళ్ళని ట్యాకిల్ చేయాలనో కొన్ని చిట్కాలు చెప్పేవాడిని. ఆ చిట్కాల వల్ల చాలా వరకు కంట్రోల్ అయ్యేది. అంటే ఏది కూడా మనం నేర్చుకునే విధానం పైన ఉంటుంది. ఈరోజు నేను చూస్తున్నాను, అక్కడి నుంచి ప్రారంభమైన ఈ ఉద్యమం ఈరోజు పిల్లల్ని మీరే చదివించే పరిస్థితికి వచ్చారు. పాడి పశువులు పెట్టుకున్నారు, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు. కొంతమంది అందరిని అన్నగాని, కొంతమంది అయితే సంపాదించిన డబ్బుల్ని బ్రాందీ షాపులు తగలేస్తే మీరు పిల్లల్ని చదివించే బాధ్యత మీరు తీసుకున్నారు. ఫీజు కడుతున్నారు, హాస్టల్కు డబ్బులు వేస్తున్నారు, ఎన్ని చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల మీ గౌరవం పెరిగింది, మీ పిల్లలు కూడా మిమ్మల్ని రెస్పెక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీ ఆదాయం పైన మీ ఇంట్లో కూడా ఆధారపడే పరిస్థితి వస్తున్నారంటే అది నేను ఆలోచించిన విధానం. అది ఈరోజు నిజమైంది. ఈరోజు ఒకటే హామీ ఇస్తున్నా, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం మిమ్మల్ని. ఆ నెక్స్ట్ లెవెల్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ ఊరిలో మీరు కూర్చొని మీకు తెలిసిన పని మీరు చేసి డబ్బులు సంపాదించే విధానానికి నేను శ్రీకారం చుడతా. మీ గౌరవాన్ని పెంచుతా. పెంచినప్పుడు నేను చెప్పింది కూడా మీరు వినాలి. ఓసారి మీరు కూడా తెలివైన వాళ్ళు, నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు, ఒక అన్నగా లేకుంటే డాక్రా పెట్టినటువంటి వ్యక్తిగా. కానీ ఓసారి వేరే వాళ్ళు ఏమైనా చెప్తే నమ్మేస్తారు. నమ్మేసిన తర్వాత మళ్ళీ వైకుంఠపాళి పైకి పోయి మళ్ళా కిందికి వస్తాం. మళ్ళా కింద నుంచి పైకి ఎక్కాలంటే చాలా సమయం పడుతుంది. ఈరోజు అదే జరిగింది. మీరు చూస్తే 5 ఏళ్ళు ఏం జరిగింది? ఎప్పుడైనా మారు కూర్చొని మనం మాట్లాడుకున్నాం మనల గురించి? ఎప్పుడన్నా మాట్లాడామమ్మా? మిమ్మల్ని బస్సులు పెట్టి తీసుకొచ్చేవాళ్ళు బలవంతంగా, చుట్టంతా గోతులు దువ్వేవాడు పారిపోతారని.
అవునా కాదా? ఇప్పుడు నేను స్వేచ్ఛగా అడుగుతున్నా, మీ అందరికి మైకులు ఇస్తున్నా, మీరు చెప్పిందంతా వింటాను, ఏం చేయాలో చేస్తాను, మీకు ఏమి నేర్పించాలనో మనందరం కలిసి ముందుకు పోయేదానికి శ్రీకారం చుడతాం. ఈ రోజు మళ్ళా మీకు ఒకటే హామీ ఇస్తున్నాను, డాక్రా సంఘాలకి, మెప్మా సంఘాలకి, మిమ్మల్ని మీ శక్తి ఎంతుంటే అంత శక్తి ఉపయోగించుకొని తద్వారా మీకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి నేను ఆలోచిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరందరూ కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. వండర్ఫుల్, థ్యాంక్ యూ సార్. వన్ మోర్ క్వశ్చన్ ఇక్కడ సార్ అడగండి, మీ పేరు చెప్పండి అమ్మా. నమస్కారం సార్, నా పేరు మీనమ్మ, మాది సొంతనూతలపాడు మండలం సార్. నా వైపు నుంచి ఒక చిన్న క్వశ్చన్ సార్. ఇప్పుడు మహిళలకి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు కదా, గ్రామాల్లో ఉండే మహిళలకి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఎలా ఆదాయం వస్తుంది? ఒకవేళ ఆదాయం వస్తే వాళ్ళు అవకాశాలు ఎలా పొందుతారు సార్? ఏంటమ్మా, ఇక్కడ ఉండేవాళ్ళు 10వ తరగతి కంటే ఎక్కువ చదివిన వాళ్ళు చేలు పైకెత్తండి. 10వ తరగతి కంటే ఓకే. ఇంటర్మీడియట్ కంటే, డిగ్రీ ఓకే. ఇప్పుడు ఇక్కడమ్మా మీరందరూ ఉన్నారు. ప్రపంచమంతా కూడా ఒక విధంగా ఆలోచిస్తే పనిచేసే వేళల్లో మార్పులు వచ్చేసాయి, విధానాల్లో మార్పులు వచ్చాయి. అంటే ఇప్పుడు ఏ పని కావాలన్నా ఫుల్ టైం ఉండే పరిస్థితి లేదు. ఒక డ్రైవర్ గంటకింతని ఇవ్వాల, రోజుకింత, లేకపోతే నెలకింత. ఒక ప్లంబర్, ఒక కార్పెంటర్. అదేవిధంగా ఈరోజు కంపెనీలన్నీ కరోనా వచ్చిన తర్వాత ఇంటి దగ్గర కూర్చొని పనిచేయడం అలవాటు చేపించారు. వాళ్ళ కంపెనీల నుండి ఇళ్ళకి పంపించేశారు. కరోనా వస్తుంది అందరూ ఉంటే అనే ఉద్దేశంతో గ్రామాలకు పంపించి గ్రామాల నుంచే పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఇది అలవాటుగా మారింది. అంటే ఈరోజు మీరందరూ ఉన్నారు, ఇంట్లో పిల్లల్ని చదివించాలి, ఉదయం అయితే స్కూలుకు పోయే వరకు అతనితో ఉండాలి, మళ్ళా వంట చేయాలి. ఈ 2 పనులు అయితే మీకు కొద్దిగా టైం ఉంటుంది. నేను ఆలోచించేది ఏంటంటే, మీరు ఎప్పుడు టైం ఉంటే ఆ టైంలో కొన్ని కంపెనీస్ మీకు వర్క్ అప్పచెప్తే మీరు చేసిన పనికి డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది. అదే వర్క్ ఫ్రమ్ హోమ్. మీ ఇంట్లో మీరు కూర్చొని డబ్బులు సంపాదించే మార్గానికి నేను శ్రీకారం చుడుతున్నాను. మీ ఇంట్లో కానీ కొంచెం ఇబ్బంది ఉంటే, పక్కన ఎక్కడన్నా మంచి ఇల్లుండి మంచి రూములు ఉంటే అది తీసుకుంటాం, ప్రభుత్వం నుండి కూడా ఇస్తాం. ఇచ్చిన తర్వాత అక్కడ అన్ని వర్క్ స్టేషన్లు పెడతాం. అందులో పోయి మీరు పనిచేసి మళ్ళీ ఇంటికి రావచ్చు. పక్కన ఇంటి పక్కనే పెడతాం ఇవన్నీ. దానివల్ల మీకు ఈజీ అవుతుంది. ఇంకొక పక్కన ఒక 3-4 కిలోమీటర్లు మీకు బోరు కొడుతుంది ఒకసారి ఇంట్లో కూర్చొని 2 రోజులు పని చేస్తామని. నెలకు ఒక 10 రోజులు ఒక వర్క్ స్టేషన్లు పెడతాం. అక్కడ ఒక ఏజెన్సీ తీసుకొస్తాం. ఆ 10 రోజుల్లో మీకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం, కొత్త కోర్సులు నేర్పిస్తాం. కొత్త కోర్సులు నేర్పిస్తే మీకు అదనపు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి విధానాలన్నిటికీ నేను శ్రీకారం చుడుతున్నాను. నా ఉద్దేశం ఒకటే, ప్రతి ఒక్క ఆడబిడ్డ పూర్తిగా డబ్బులు సంపాదించుకునే మార్గం, మగపిల్లలు కూడా ఉద్యోగాలు రాకపోతే ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ నేర్చుకునే పరిస్థితి తీసుకొస్తాను. కంపెనీలు అందరికీ నమస్కారం.
ఈనాటి మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మహిళా దినోత్సవం పురస్కరించుకొని మనకి కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ప్రతి ప్రోగ్రాంలోని ప్రతి స్కీమ్లో మహిళలనే ముందుంచుతున్నందుకు ప్రధానంగా వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా నిర్మల్ జిల్లాని చూస్తే మొదటి అంటే మన మినిస్టర్ మేడమైన సీతక్క మహిళ, అలాగే మా కలెక్టర్ గారు మహిళ, ఎస్పీ గారు మహిళ. సో మొత్తం నిర్మల్ అంతా శక్తిమయం. సో ఈ శక్తిమయంతో ఉన్న ఇంకా మా మహిళల్ని అత్యంత శక్తివంతులుగా చేయాలనేది మా సంకల్పం. ఐకేపీలోని చూస్తే మనం ఈ సంవత్సరం అంటే గత 4 సంవత్సరాల నుంచి కూడా మనం ప్రథమ స్థానాన్ని తీసుకోవడం జరిగింది రాష్ట్ర స్థాయిలో. ఈ సంవత్సరం కూడా మన స్థానం పదిలంగా ఉంది. దీనిలో ఏంటంటే మనం ప్రతి ఒక్కరిని మహిళలని శక్తివంతంగా చేయడం అంటే ఆర్థికంగా అలాగే శారీరకంగా పరివర్తన చెందేటట్లు, అలాగే వాళ్ళు మంచిగా కోటీశ్వరులు కావాలి. ఇప్పుడు మన సీఎం గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ప్రతి మహిళ కోటీశ్వరాలు అవ్వాలి అనేది. సో అలాగే మన ప్రధానమంత్రి గారి ఉద్దేశం కూడా అదే. దానికి అనుగుణంగా వారి ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం మేము ప్రతి మహిళలని కోటీశ్వరులుగా చేయడానికి, ఇప్పుడు లక్షాధికారులుగా ఉన్నారు మా మహిళలందరూ, వాళ్ళని కోటీశ్వరులుగా చేయడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం.